చెబుతున్నప్పుడే చాలా మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా ఆలోచన రావచ్చు. ఏమండి, మేమందరం ఎలాగ నశించిపోతా ఉన్నాం, మేము బాగానే ఉన్నాం కదా, మేమంతా సంతోషంగానే ఉన్నాం కదా, ఎందుకు ఎవరు రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు అని అంటే, మనమందరము లోకంలోనూ ఉన్నాము. మనమందరము తల్లి గర్భములోనే పాపముతోనే భూలోకానికి వచ్చిన వారు. ఈ పాపం అనే ఈ పాపము ద్వారా ప్రభువుని యేసుక్రీస్తు ప్రభువారు మనందరూ రక్షించడానికి 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు కన్యక అనబడిన మరియా గర్భములో నుంచి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా భూమి మీదకి రావడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి అనేకుల జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని కలుగు చేయడానికి భూలోకానికి వచ్చారు. ఇందాక నేను చెప్పినట్లుగా పాపము నుండి ప్రభువు అనేకులు విడిపించడానికి వచ్చారని చెప్పాను. ఈ పాపం అనే దాన్ని మనం ఎలా గమనించాలి, ఎలా గుర్తుపట్టాలి, ఎలా తెలుసుకోవాలి అని అంటే, ఈ పాపము ఎవరి జీవితంలో అయితే ఉంటుందో వారి జీవితంలో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు, నెమ్మది లేక చాలా మంది బాధపడతా ఉంటారు. తినడానికేమో అన్నం వండుకుంటారు కానీ దాన్ని తినడానికి మాత్రం మనసు రాదు. చాలా మందికి కావలసినంత డబ్బు ఉంటుంది కానీ ఆ డబ్బును చూసి సంతోషం ఉండదు. చాలా మందికి ఇది కావాలి, అది కావాలి, ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది అని అనిపిస్తూనే ఉంటుంది. కానీ వారు కోరినట్లుగా అన్ని చేయగానే వారి జీవితంలో నెమ్మది లేక చాలా మంది నలిగిపోతున్న పరిస్థితులు మనము గమనిస్తాం. కారణం ఏంటి? డబ్బు లేదా అంటే డబ్బు ఉంది, తినడానికి లేదా అంటే తినడానికి ఉంది, పొలాలు లేవా, ఆస్తులు లేవా, ఇల్లు లేవా అంటే అన్నీ ఉన్నాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో ఒక చిన్న లోటు. ఆ లోటునే నేను చెబుతున్న కార్యం ఏంటంటే పాపం అని నేను అంటున్నాను. ఈ పాపం ఉంటే మనిషి జీవితంలో సంతోషం, సమాధానం, ఆనందం అనేది దొరకదు. ఈ దేవుని బిడ్డలారా, అయితే ఈ సంతోషం మనకి ఎక్కడ దొరుకుతుంది అని అంటే, కిరాణా షాప్ లోకి వెళ్ళి, ఒక ఫ్యాన్సీ స్టోరీలోకి వెళ్ళి, ఏమండి అక్కడికి ఇక్కడికి ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు సంతోషం ఇవ్వండి అని అంటే సంతోషం మనకు దొరకదు. 3 గంటలు ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమాలోకి వెళ్తే 3 గంటలు మనం ఆ సినిమా చూసినంత సేపు నెమ్మదిగా సంతోషంగా నవ్వుకుంటాం. ఏమండి అక్కడ జరుగుతున్న కార్యాలను బట్టి చూస్తాం. కానీ బయటకు వచ్చిన తర్వాత మరలా ఏదో ఒక లోటు, మరలా బయటికి వెళ్ళిన తర్వాత మరలా ఏదో ఒక కొరత బాధ ఉంటూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కొరతను తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి 2025